సీఎం రేవంత్ రెడ్డి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి మధ్య యాక్షన్ రియాక్షన్ అయితే సాగుతోంది. సో మొత్తానికి నేను చెప్పింది చెబితేనే టికెట్ల రేట్లు పెంచుతానని ఇప్పటికే రేవంత్ అయితే చాలానే ఈ విషయంలో స్పందించిన సంగతి తెలిసిందే. రేవంత్ గురించి మనకు తెలిసిందే, ఎవరు ఎలాంటివి చెప్పినా ఆయనైతే అస్సలు ఊరుకోడు. అందుకే తాజాగా దేవర సినిమాకి ముందు మరి తెలంగాణ ప్రభుత్వం కోసం ఒక డ్రగ్స్కి సంబంధించి మరి డ్రగ్స్ రహిత సమాజమే హితంగా మరి ఎంతో అద్భుతంగా అయితే వాటిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో సినిమాలకి సంబంధించిన థియేటర్లో ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అలాగే ఇంకా మరి తన అభిప్రాయం ప్రకారం యాంటీ నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించిన విషయంలో మరి నెగటివిటీని స్ప్రెడ్ చేసి ఖచ్చితంగా సే నో టు డ్రగ్స్ మాదక ద్రవ్యాల నివారణకి వాళ్ళు ఒక యాడ్ చేసి ఇస్తేనే వాళ్ళ సినిమాలకి మంచి టికెట్లు లేకపోతే వాటికి సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ని ఇస్తామని తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది. కాబట్టి దాని ప్రకారమే ఇప్పుడు ఎన్టీఆర్ అయితే మరి ఒక వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మాదక ద్రవ్యాలు అమ్మడం, కొనడం, విక్రయించడం, యూజ్ చేయడం ఇవన్నీ కూడా చాలా తప్పని, మరి అలాంటివి తెలిస్తే మరి తెలంగాణ మరి మాదక ద్రవ్యాల నిరోధక సవరణ చట్టం కింద ఉన్నటువంటి ఆఫీసర్స్కి కంప్లైంట్స్ చేయాలని అయితే నంబర్స్ని అనౌన్స్ చేశారు. ఈ లెక్కన తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ అనుకున్నది సాధించేలా చేశారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ విషయం చూసి నిజంగానే తెలంగాణ సీఎం అయితే మంచి స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నారంటున్నారు అభిమానులు.